ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇవాళ ఎడ్యుకేషన్ స్కూల్ డైరెక్టర్ దగ్గర భారీ ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నారు. చూడొచ్చు, ఒక్కసారిగా వారు స్లోగన్స్ చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది విద్యపైన. అనేక దఫలాలుగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు. ఒక్కసారి అటు చూడొచ్చు, వారంతా కూడా రావడం జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, ఏఎస్ఐకి సంబంధించినటువంటి జెండాలు కావచ్చు, అవన్నీ కూడా వారు పట్టుకొని స్లోగన్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా ఇవాళ టెలిఫోన్ భవన్ పక్కన ఉన్నటువంటి ఏదైతే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ముట్టడించే ప్రయత్నానికి వస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, భారీ ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విద్యార్థులను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అనేక దఫలాలుగా వినతి పత్రాలు ఇచ్చినా, అనేక దఫలాలుగా ప్రభుత్వం ముందు సమస్యలను చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ కూడా వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. వారిని అరెస్ట్ చేసేయడానికి సిద్ధం మొత్తం కూడా రంగం అయిపోయింది. పోలీసులు భారీ ఎత్తులో ఇక్కడ గుమిగూడినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసేంత వరకు కూడా మా పోరాటాలు ఆగమంటూ కూడా వారందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వారి స్లోగన్స్ కూడా చూడొచ్చు. ఒకసారి ఫీజుల భారం కాదు, విద్యా హక్కు కావాలంటూ కూడా ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించాలనే దాని మీద కూడా వారు పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25% పేద విద్యార్థులకు ఉచిత విద్య కల్పించాలంటూ కూడా వారంతా కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బడులు తగ్గిస్తే భవిష్యత్తు తగ్గినట్టే అనే దాని మీద కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి 4000 స్కూళ్ళు తగ్గిస్తామనే దాని మీద కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ స్కూళ్ళని కాపాడే దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఇవాళ ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కూడా వారంతా కూడా ఇవాళ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు ముట్టడించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మణికంఠ, అదేవిధంగా పుట్ట లక్ష్మణ్ లాంటి నాయకులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా మా పోరాటాలు ఆగమంటూ కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ప్రభుత్వం దీనికి ఏమైనా సమాధానం చెప్తుందో, అధికారులు దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు ఏంటనేది కూడా. ఒకవైపు పోలీసుల యాక్షన్ సైడ్ కూడా మనం ఒక్కసారి చూపించినట్లయితే సో వారిని అరెస్ట్ చేయడానికి రంగం మొత్తం కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే మనం చూస్తూ ఉన్న మెయిన్ గేట్కి సంబంధించినటువంటి ఇది హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్ డైరెక్టర్ ఆఫీస్ ఇది. సో ఇక్కడికి వారందరూ కూడా రాబోతూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేయడానికి ఆ వెహికల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. 2 వెహికల్, ఇక్కడ ఒక వెహికల్, దాని ముందు కూడా ఒక వెహికల్ ఉండడం జరిగింది. సో వారందరినీ కూడా అరెస్ట్ చేయడానికి లేడీ కానిస్టేబుల్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక దఫలాలుగా మేము వినతి పత్రాలు ఇస్తున్నా కూడా ముఖ్యమంత్రి కూడా స్పందిస్తలేరు. దీని మీద యాక్షన్ తీసుకోవాలన్న దాని మీద కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఇలా విద్యా సంవత్సరం ప్రారంభంగా కాగానే పాఠశాల ఆవరణను ఇలా విద్యా వ్యాపార కేంద్రాలుగా బిజినెస్ ఆవరణగా మారుస్తూ పాఠశాల ఆవరణలోనే పుస్తకాలు, యూనిఫామ్లు అమ్ముతూ, డై, బెల్ట్, షూ అంటే అమ్ముతూ ఇలా విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నాయి. ఇలా ఏబిసిడీల పేరుతో ఎడ్యుకేషన్ బిజినెస్ చేస్తూ అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాల ఫీజుల దోపినారు. ప్రభుత్వం విద్యాశాఖ పూర్తిగా వైఫల్యమయ్యారు. ఇలా ఎల్కేజీ విద్యకే రాష్ట్రంలో ₹1,00,000, 10వ తరగతి విద్యకు రెసిడెన్షియల్ 3 లక్షల ఫీజులు. సామాన్యుడు రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో చదివే పరిస్థితి లేదు. ప్రైవేట్ పాఠశాలను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పట్ల కేవలం ప్రభుత్వ మాటలకే పరిమితమే తప్ప ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తమిళనాడు ముఖ్యమంత్రి చేసిన మాదిరిగా రాష్ట్రంలో కూడా ఫీజుల దోపిడిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్క పాఠశాల కూడా ఫీజుల దోపిడిని అరికట్టలేదు. ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయడం లేదు. విద్యా చట్టం అమలు చేయడం లేదు. జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియాయితీలను కూడా అమలు చేయకుండా ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న దోపిడిని వెంటనే రేవంత్ రెడ్డిని సిద్ధశుద్ధి ఉంటే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఫీజుల దోపిడిని వెంటనే అరికట్టు, లేకపోతే విద్యాశాఖకు రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ గా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళు, అదేవిధంగా పబ్లిక్ స్కూల్ తీసుకొస్తామంటూ 27,000 ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల 4,000 కుదిస్తామంటూ దొంగ మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. కేవలం ప్రైవేట్ పాఠశాలలు, ఎమ్మెల్సీల పాఠశాలను ప్రారంభం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్న నమ్మకం మాకు లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తర్వాత పెట్టుకొని ప్రైవేట్ ఫీజుల దోపిడిని రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. ఏంటి మీ కార్యాచరణ? ఈ ఫీజులను అమలు చేసేంత వరకు కూడా రాష్ట్రంలో ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తాం. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రతి ప్రైవేట్ పాఠశాల ముందు చేస్తున్న ఫీజుల దోపిడిని
యూనిఫామ్ దోపిడిని, పుస్తకాల దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ పాఠశాలకు ధర్నా చేసినాం. ఈ అధికారులు స్పందించబోతే ఇలా ఆఫీసుల ముందు కాదు వీళ్ళని ఇంట్లోకి వెళ్ళి కూడా బయటకు వెళ్ళని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి వేరే కేటాయించారు. తప్పకుండా విద్యాశాఖ మంత్రి కొత్తగా ఒక ప్రత్యేక శాఖ మంత్రి ఉంటేనే రాష్ట్రంలో విద్యాశాఖ అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను తగ్గించే కుట్ర ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల దోపిడీ అరికట్టాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ డైరెక్టరేట్ని ముట్టడిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఒకవైపు మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు. గత 2.5 సంవత్సరాల నుండి కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం చాలా సిగ్గుసేటు. ఇప్పటివరకు ఏర్పడినటువంటి అన్ని ముఖ్యమంత్రులు కూడా ముందుగా విద్యాశాఖ మంత్రినే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో విద్య ఏ వైపు పోతుంది? ఒక పేదోడు చదువుకోవాలంటే ప్రైవేట్ పాఠశాలలో ఒకవైపు ప్రభుత్వ బడిని పంపిద్దామంటే అక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో కూడా ఉన్నాయి. అదేవిధంగా గురుకులాలు అంటున్నారు. ఆ గురుకుల పాఠశాలలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఈరోజు పట్టించుకున్న పాపాన లేదు. మేము ముఖ్యంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేము విధంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా సిగ్గుసేటు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ప్రజలు కూడా ఎక్కడ చూడలేరు. ముఖ్యంగా దేశం అభివృద్ధి కావాలంటే, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఈరోజు మాత్రం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది మెరుగుపడాలి. ఈ విద్యా వ్యవస్థ ఒకవైపు మెరుగుపడాలంటే మా దగ్గరనే విద్యాశాఖ ఉంటే మెరుగుపడదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థ ఎలా ఉందనేది కూడా తెలుసుకున్న పాపన పోలేదు. ఎనీ టైం మీకు ఎప్పుడు చూసినా హైడ్రాల్ తప్ప ఈరోజు విద్యార్థి సమస్యలు నీకు పట్టించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే 27,000 ఉన్న పాఠశాలను 4,000కి మారుస్తామని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ నిరుపేద విద్యార్థులు అందరూ గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే పరిస్థితి ఉన్నది. కావున ఆ పిల్లలందరినీ చదువుకు దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాన్ని తీసుకుంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకపోతే ఏఎస్ఎఫ్ నుండి మేము తీవ్ర డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా వేరే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తీరుతామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా స్కూల్స్ కట్టిస్తాం అది అనా ఇంటిగ్రేటెడ్ అయినా ఏదైనా పేద విద్యార్థులు చదువుకునేది ఒక గవర్నమెంట్ పాఠశాలనే వాళ్ళు మంచిగా అభివృద్ధికరంగా కేటాయించి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సదుపాయాలు మౌలిక సదుపాయాలను వారికి అందిస్తే ఇలాంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ బడులు ఉన్నాయో అవి ఇవాళ మౌలిక సదుపాయాలు లేకుండా అనేకమైనటువంటి విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదైతే ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఉందో అధికారంలో రాకముందు మేము విద్యారంగాన్ని మేము పెద్దపీట ఇస్తామని అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు విద్యాశాఖ మంత్రి కూడా ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 3 సంవత్సరాల పరివారంలో కూడా 3వ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి దాని మీద ఒక్కసారి కూడా విద్యారంగం పైన సమీక్ష జరిపినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాంతోపాటు చూసుకున్నటువంటి మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా 24,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 కుదిస్తామన్న మాటను వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటు ప్రైవేట్ విద్యా సంస్థలు లక్షల రూపాయలు ఫీజు దోపిడీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని వెంటనే దాని మీద ఫీజు రెగ్యులేషన్ కమిటీ మీద ఫీజు నియంత్రించండి చట్టాన్ని అమలు చేయాలి. దాంతోపాటు పక్కగా ఉన్నటువంటి తమిళనాడులో ఇవాళ సీఎం విజయ్ ఇవాళ ఫీజు నియంత్రణ చట్టాన్ని ఇవాళ తీసుకొచ్చినటువంటి ఫీజుల్ని ఇవాళ ఏ స్ట్రక్చర్లో పెట్టాలని చెప్పి కానీ ఇక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో ఆ ఆలోచన లేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. ఖచ్చితంగా ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడు పక్కగా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో సాధ్యం కాలేదా? ఇక్కడ ఎందుకు కాదు అంటే వీళ్ళు ఇవాళ విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఇవాళ స్కూల్ డైరెక్షన్స్ సంబంధించి డైరెక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తా ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు ఇవాళ అనేకమైన లక్షల ఫీజులు దొబ్బితే ఇవాళ అనుమతులు లేకుండా నడుస్తూ ఉన్నటువంటి అంటే ఈ విషయాలు ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ విద్యాశాఖ మంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు అమలు చేస్తే ఖచ్చితంగా అవుతుంది. లేదు మేము ప్రైవేట్ విద్యా సంస్థలకు పేద మధ్య తరగతి విద్యార్థులు మేము ఇవాళ కడుపు కొడతామనే ఆలోచనలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది అమలు కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిమాండ్ ఏంది? ఫీజులు తగ్గించాలనా లేకపోతే ప్రభుత్వ స్కూల్లో 3
ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్లను మూసివేయకూడదు. 24,000 ప్రభుత్వ పాఠశాలలు 4,000 కుదిస్తామన్నారు. అది ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. దాంతోపాటు ఖచ్చితంగా పేద మధ్య తరగతి విద్యార్థులు ఇవాళ చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి పకడ్బందీగా కలెక్టర్ గారి ఫీజు రెగ్యులేషన్ కమిటీని వేయాలి. కమిటీని వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ని ఖచ్చితంగా పలానా స్కూల్లో మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఈ ఫీజులు ఉన్నాయని ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని విద్యను గాలి కొందేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు 29,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కేవలం 4,000కు కుదిస్తామనడం దేనికి సూచిక? ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని ముచ్చట్లు చెప్పే మీరు మరి ఏం చేస్తున్నారండి? ఇటువంటి సంఘటనల ద్వారా మీరు చేయాల్సింది, మీరు పేద ప్రజలను ఎందుకు విద్యకు దూరం చేస్తున్నారు? పేద విద్యార్థులను ఎందుకు దూరం చేస్తున్నారు? అంటే పేదలు చదువుకోవడం మీకు ఇష్టం లేదంటే కదా లెక్క. ఈ లెక్కన చూసుకుంటే మేము ఖచ్చితంగా ఏఎస్ఎఫ్గా మీ క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తాం. డైరెక్ట్గా మేము కార్పొరేట్ వాటిని హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మేము దాడులకు దిగుతాం, భౌతికంగా దాడులకు దిగుతాం. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖని కరెక్ట్గా నిర్వర్తించలేకపోతే మా విద్యార్థులకు ఇవ్వండి విద్యాశాఖని, ఏం కావాలో మేము చూసుకుంటాం. అంతే తప్ప మీరు ఇటువంటి చర్యలు చేయడం అసలు కాదండి. ఈ రాష్ట్రంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి అనేది మీకు చెప్తున్నారు. ఎంతమంది పిల్లలు స్కాలర్షిప్లు లేకుండా ఉన్నారు తెలుసా? ఎంతమంది రియంబర్స్మెంట్ లేకుండా ఉన్నారో తెలుసా? మరి ఇవన్నిటిని ఎవరు పట్టించుకోవాలా? మీకు చేత కాకపోతే మాకు ఇవ్వండి. మేము ఈ సందర్భంగా ఇదే డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు విద్యార్థి నాయకుడిని పోలీసులు ఏ విధంగా లాక్కెళ్తున్నారు అనేది, తన గల్లా పట్టుకొని మరి లోపల తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు ఒకసారి తన మీద దురుసుగా ప్రవర్తించినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాము. తనకు సంబంధించి పోలీసులు మేము విద్యార్థులము, మేము ఇక్కడ మా హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాము, మమ్మల్ని ఈ విధంగా వంచే విధంగా చేయకూడదు అనే దాని కూడా వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం ప్రభుత్వ పాఠశాలలో రేవంత్ రెడ్డి గారు సమస్యలు పరిష్కరించమని మేము డిమాండ్ చేస్తే ఈరోజు విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. నిజంగా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నాడు. కేవలం 8% నిధులు మాత్రమే కేటాయించి ఈరోజు విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రైవేటు కార్పొరేట్ కళాశాల కొమ్ము కాస్తూ యూకేజీ ఎల్కేజీ విద్యార్థులకు కూడా లక్షలాది రూపాయల డొనేషన్ తీసుకునే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ఎక్కడ అమలవుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రైవేటు విద్యార్థులకు, ప్రైవేటు పాఠశాలకు ఈరోజు ఓపెనింగ్లకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల ఓపెనింగ్కి ఎప్పుడు వెళ్తాడో ప్రజలకు, విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో తప్పకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి.